ప్రతి మనిషి ప్రతి పని చేయలేడు, ప్రతి మనిషి వల్ల ప్రతి పని అవ్వదు. ఒక కాన్స్టిట్యూషన్తో పుడతాం. మనకు తెలియని విషయం ఏంటంటే మనం పుట్టే ముందు మనం పిలుస్తారు, మను అని ఆయన పిలుస్తాడు మనని. రేపు పూర్వజన్మలు ఇలా చేసావు, ఈ జన్మలో ఇంత వర్క్ ఉంది, ఎవడు చేస్తాం, ఈ టైంకి ఫాదర్ పోతారు, ఈ టైంకి మదర్ పోతుంది, ఈ టైంకి ఏమో పిల్లలు పోతారు, ఈ టైంకి ఏమో గురువు పోతాడు, ఈ టైంకి ఏమో అలా పోతారు, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల మంచి ట్రైనింగ్ అవుతుంది, సరిగ్గా సమయానికి తిండి దొరకదు, ఇలా కష్టాలు ఉంటాయి, ఇది కావాలా, ఇలా సుఖంగా ఉంటుందా, ఇవన్నీ అడుగుతాడు. మనం జన్మ ఎత్తేటప్పుడు ఏం చేస్తాం, ఏ పనులు చేయాలో లిస్ట్ అంతా ఒప్పుకునే వస్తాం. ఇక్కడికి వచ్చి ఏడుస్తాం, ఎన్ని లిస్ట్ ఒప్పుకుని వస్తాం. వచ్చిన తర్వాత 2-3 కష్టాలు రాగానే ఏమిటి దేవుడు ఇలాంటి తిడతాం అనమాట. మళ్ళీ ఇదంతా వదిలేసిన తర్వాత అర్రే అది చేసేస్తుంటే బాగుండేదే అని అప్పుడు అనుకుంటాను అనమాట. పరీక్షకి వెళ్ళే ముందు 1 రోజుల ముందు ప్రిపరేషన్ అవుతుంటే ఇది చదువుదాం అనుకుని ఆ రోజు నిద్ర వచ్చేసింది అనుకోండి, లేకపోతే టీవీలో సీరియల్ చూసాం అనుకోండి, అర్రే అనిపిస్తుంది పరీక్షకి వెళ్ళాక. చూసారే అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ వచ్చేటప్పుడు ఏమిటవుతుందంటే కాన్స్టిట్యూషన్ యందు ఒక మెకానిజం ప్రిపేర్ అయ్యి వస్తుంది, ఒక ప్లాన్. అది టైంకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవరికి ఎంత డబ్బులు రావాలో అనేటువంటి రాసి ఉంటుంది. గోల్డ్ మెడల్ తీసుకుని చాలా ఇంటెలిజెంట్ అయి మహా అయి ఉండి రోడ్డు మీద అడుక్కోవచ్చు, అంటే నిశానా రాకపోవచ్చు, కోటికి అధిపతి అవ్వచ్చు, నీకు దానికి ఏం సంబంధం లేదు అని తెచ్చుకుంటాం మనం. ఇది చేద్దాం. కొన్ని చాలా ఫెయిల్ అవుతుండే, కొన్ని కాదు. పూర్తిగా సక్సెస్ఫుల్ అయినటువంటి వాడు మాస్టర్కి వెళ్తుండే డిసైపుల్ ఒక్కడే అంత సక్సెస్ఫుల్ అవుతాడు తప్ప మిగతా అంతా పోల్డ్ మిస్. ఇంకేంటి వచ్చినవన్నీ మనం నచ్చుతాయండి, నచ్చవు కదా అన్నాడు. ఆ సిచ్యువేషన్స్ తీసుకొచ్చి ఫిజికల్ ప్లేన్లోకి మెంటల్ ప్లేన్లోకి ట్రాన్స్లేట్ చేసేటటువంటి స్టేట్ ఉంటుంది, దానికి అర్థమని పిలుస్తారు. మనకి అర్థం అవడం కోసం చెప్తున్నారు. దాన్ని యాక్షన్లోకి ట్రాన్స్లేట్ చేసేటటువంటి ఏ మెకానిజం ఉంటుందో దాన్ని చిక్లీతుడు అని చెప్తారు. ఆలయం కట్టించేయాలని సంకల్పం కలిగేస్తుంది, అది అర్థం అన్నమాట. కట్టించాలంటే బ్రిక్కు, మోటారు, సిమెంట్, గడిదగుడ్డు కట్టేవాడు, మేస్త్రి, నువ్వు వెళ్ళి కట్టలేవు కదా అన్నాడు. డబ్బులు ఇవన్నీ ఏర్పాటు చేయ కదా. అది చేసేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని చిక్లీతుడు అంటారు. ఎవడైనా మనకి ఏమైనా పని చేయాలంటే ఏమిటి, వాడికి చేయాలని అనిపించాలన్నమాట. తడపాలి కదండి అన్నాడు. కొంచెం తడిపితే కానీ పని కదండి అన్నాడు. అందులో చాలా అర్థం ఉంది. చాలా మంది ఫ్రీగా చేస్తారు. వెనక శాస్త్రాశి ఉంటుంది సార్ ప్రతి దాంట్లో. నేను దయ కలిగినప్పుడు, జాలి వేసినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, వారి వల్ల మనం ఏమైనా పొందినప్పుడు, వారి నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు ఆర్ద్రత కలుగుతుంది. దయ, అనుగ్రహం, రక్షించే గుణం, ఇవన్నీ కూడా కళ్యాణ గుణములని పేరుతో చూస్తారు. భగవంతుడిగా ఉంటాయి. శ్రీకృష్ణుడికి 64 గుణాలు ఉంటాయని భాగవతంలో చెప్తారు వరుసగా. ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది కావాలంటే. అందులో అట్లీస్ట్ ఒక 5-6 ఈ జన్మలో ప్రాక్టీస్ చేస్తే మిగతావన్నీ వచ్చే జన్మలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ గుణాలు ఆయనకు ఉంటాయంటే భగవంతుడు రియల్ గా సిన్సియర్ గా అపీల్ చేసేటటువంటి వాడి వచ్చి ఎప్పుడు యాడ్ చేస్తుంటాడు, హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఎలా హెల్ప్ చేస్తుంటాడు, మెనీ కేసెస్ లో అదర్ హ్యూమన్ బీయింగ్ ఏదో చేస్తాడు. మనం అలా సంఖ్యచక్రాలు దిగి వస్తాడేమో అనుకుంటాం, రాడు. ఒకసారి గోవింద్ గాను నారాయణ గారి కిందో మౌళి గారి కిందో రావచ్చు అన్నాడు. మనకి అన్ని కూడా ప్రహ్లాదుడు వాడు ఆయన చక్రం వేసుకుని వచ్చి ఇలాగా ఆయన చేయటం, తర్వాత గజేంద్ర మోక్షంలో మన కథ చూసి మనకు కూడా అలాగే వస్తాడేమో రాదన్న. ఇదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత మాస్టర్ చెప్పారు. బస్సులో వెళ్తున్నాం, అక్కడ ఆడావిడంది పాపం, వాడు పర్సు కొట్టేసి పిక్ పాకెట్ లాగేస్తే పడిపోతున్నాడు. ఆ బస్సులో వాళ్ళు గర్భవతి వాడిని పట్టుకుని వాడు 4 కొట్టి ఆవిడికి అప్పరిస్తున్నారు. ఆవిడికి వాళ్ళకి ఏం సంబంధం ఉండక్కర్లేదు. ఆవిడెవరో వాళ్ళెవరో, వాళ్ళలో పనిచేస్తున్నాడు నేనే అన్నాడు. వాళ్ళు మంచి శ్రీకృష్ణుడు టిక్ కొట్టుకున్నాడు. అటువంటి గుణం మీలో వచ్చినప్పుడు భగవద్ లక్షణములు, దైవీ లక్షణములు కలుగుతాయి. ఆవిడ పోయింది, వీడి తీసుకున్నాడు, మనకేమిటి ఎందుకని వాడు అంతే, మనకేమిటి ఎందుకని మంచిది, మెల్లిగా వెనకని దిగిపోయి వచ్చేటటువంటి జీవితం అంతా అలాగా దుర్భరంగా బతుకుతూనే ఉంటాడు. మనకెందుకు వచ్చింది అనుకుంటాడు చూసారా, గుడ్ ఫర్ నథింగ్ ఫెలో. అలాగా ఎదగడానికి టైం పడుతుందన్నమాట. అక్కడ ఈ చిక్లీతంకి అర్థం ఏం పని చేయవాడికి, ఏం పొట్టడు, వాడు ఎందుకు అసమర్థుడై ఉంటాడు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేటువంటి వాడు ఈ కెనాట్ బి క్రియేటివ్ అన్నాడు. పని అప్పు చెప్తే ఏవైతే అందరం తీసుకుని చేసేటటువంటి వాడు సమర్థుడు అవుతాడు. ఎందుకు వచ్చిందనుకున్నాడు, అసమర్థుడు అవుతాడు. సమర్థుడు అసమర్థుడికి సమ అర్థం గలవాడు. వాడిలో భగవంతుడు క్రియేటివ్ గా వస్తాడు, దిగుతాడు. జాలకులు ఏం చెప్పాడు, మాస్టర్ సార్ మాస్టర్ జాలకులు ఇలా కూర్చుని సేపు మేము కూడా ఇలా చూస్తూ ఉంటాం అన్నాడు. అలా చూస్తుంటే మన వాడు కూడా అలా చూస్తుంటాడు. కింద వాడు ఎవరికైనా పాపం అని మీరు చేయి అందించారు అనుకోండి రావడానికి, వెంటనే మా చేయి నీ భుజం మీద ఉంటుంది అన్నాడు. సర్వీస్ చేయడానికి బోల్డ్ అకేషన్స్ ఉంటాయి, బోల్డ్ మెథడ్స్ ఉంటాయి. ఏదో రకంగా చేయొచ్చు, ఏదో పని చేయొచ్చు. హౌ మచ్ చేయొచ్చు, హౌ మచ్ మనీ స్పెండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ది ఇంటెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది చేయడానికి ప్రయత్నించేటప్పుడు సమస్తము వెనక నుంచి సమకూరుతాయి అన్నాడు. అదే భగవంతుడు.
ఆ కూడేటటువంటి సాధనాలకు ఉండేటటువంటి యాక్టివిటీ ఏదై ఉంటుందో దాన్ని చిక్లీతుడు అంటాడు. వాడు క్రియేటివ్. ప్రతివాడు మొక్కసి నిలిపోస్తే మొక్కలు ఇచ్చి అన్నాడు, కొందరేస్తే చచ్చిపోతాయి కూడా అన్నాడు. ఆపసృజంతో శ్రిగ్ధ అని చిక్లీత వసమే గ్రహే, ఈ చిక్లూతుడైనటువంటి నా గృహమునందు ఉండేటడు తల్లి అన్నాడు. గృహం అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం? ఇల్లు, దేహం. ఇది కూడా లాడ్జ్ అంటారు. ఇల్లు అనమాట, ఇది లాడ్జ్. ఈ లాడ్జిలో అందరూ ఉంటారండి అంటారు. ఇంగ్లీష్లో లాడ్జ్ అంటారు. వేర్ గాడ్ లాడ్జెస్ హిమ్సెల్ఫ్. మనం సంస్కృతంలో గృహం అని పేరుతో పిలుస్తాం అన్నాడు. అమ్మాను తలుస్తే ఏం చేస్తుంటా, కొంచెం ఎవరికైనా సాయం చేద్దామని అనిపిస్తుంది. బొద్దిపొడు పాప కష్టంలో ఉన్నవాడికి ఏదైనా చేద్దామని అనిపిస్తుంది అన్నాడు. అనిపిస్తే ఏమిటవుతుంది, కొంచెం మీ గుండెకాయ కరుగుతుంది. పాప అయ్యో బాధల్లో ఉన్నవాడిని చూసి కొంచెం కూడా గుండెకాయ కరుగుతుంది. వాడికి మీరు ఏమైనా చేయాల్సింటే మీ దగ్గర ఏమైనా ఉండాలి కదా అన్నాడు. మన డబ్బులు లేకుండా అవతలవాడికి సాయం చేయదలుచుకుంటే వాడితో పాటు మనం రోడ్డు మీదకి వెళ్ళి ముష్టెట్టుకోవాలి. అవతలవాడి సాయం చేయడానికి వీ మస్ట్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్. ఆ క్రియేటివ్ ఎబిలిటీ ఏదైతే ఇస్తుందో అది చిక్లీతుడు, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. పీల్చిన తర్వాత గాలి వదలకపోతే బ్లాక్ అయిపోతుంది అన్నాడు, చచ్చిపోతాడు అన్నాడు. కుంభకం అంటారు. అన్నం తీసుకున్న తర్వాత తీసుకున్న అన్నం కానీ బయటికి వెళ్ళకపోతే డాక్టర్లు కోసి పైకి తీసేస్తారు అన్నాడు. ఏమంటే తగిన నీళ్ళల్లో కూడా వెళ్ళిపోవాలి. ఎన్ని నీళ్ళు తాగాయో ఎన్ని వెళ్తాయండి, లోపలే ఉండదు సార్, మొత్తం వెళ్ళిపోతుంది అంతా అన్నాడు. మీరు కేజీ లెక్కగానే వేస్తే ఎంత అన్నం తిన్నారో అంత అన్నం బయటకు వచ్చేస్తుంది అన్నాడు. కొంచెం జాగ్రత్తగా కొంచెం దాచుకుందాం అంటే దాచడం ఏమి ఉండదు, మొత్తం తోసేస్తుంది. చూసారా అన్నాడు. ఎప్పుడో చూసారు ఇలా లోపల ఉంచుకున్నది ఏమి ఉండదు సార్ అన్నాడు. తీసుకుంటూ వెళ్ళిపోతుండేది, లంచులు తాగుతూ వెళ్ళిపోతుంది, కాఫీ తాగుతూ వెళ్ళిపోతుంటుంది, మనం తింటూ వెళ్ళిపోతుంది, ఏం దాచేసుకోవడం ఏమి ఉండదు అన్నాడు. అలాగే ఏదైనా సరే, ఆస్తి అయినా సంపద అయినా సరే, విద్య అయినా సరే నేర్చుకున్నాను దాచుకుందాం అంటే ఏమిటవుతుంది, మాస్టర్ గారు చెప్పారు. పెద్ద ట్రక్ పెడితే పుస్తకాలన్నీ మోసుకున్నట్టు ఉంటుంది, జీవితంతో ఉంటాయి. ఇక్కడికి ఎందుకు బయటికి రాలేదు అన్నాడు. మోస్తుంటాడు అలాగన్నాడు. ఇవ్వాలి, ప్రసరిస్తుంది అన్నాడు. ఇస్తే వస్తుంది అంటారు. విద్య ఇవ్వాలి అంటే ఏం చేయాలని, వచ్చేవాడికి ప్రతివాడి ఇక్కడ మైకి పెట్టుకుని రోడ్డు మీద ఏది ఆర్టీసీ జంక్షన్లో పెట్టుకుని అలా మీకు వచ్చిందో చెప్పడం కదా అన్నాడు. ఛానలైజ్ చేయాలన్నాడు. కుల్యములు అంటారు వీటి. ఆ కుల్యములు తీసే కులము నుంచి వస్తుంది ఆ పదం కుల్యం అనేటటువంటిది. ఒక ఛానల్స్ లో ద్వారా పంపించాలి. వినేవాళ్ళు ఎవరో ఉంటారు, అడిగేవాళ్ళు ఉంటారు. 10 మంది మీలాంటి పిచ్చేవాళ్ళు రాత్రిపూట సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటలకు నిద్రపోనీయకుండా చలికాలంలో వచ్చి స్వెటర్లు వేసుకుని వచ్చి అవన్నీ వస్తారు అన్నాడు. కష్టపడి వస్తారు కదా అన్నాడు. ఆవిడ వస్తాడో వాడికి చెప్పన్నాడు. చేస్తే ఏమిటవుతుంది, ఛానల్ వైజ్ అవుతుంది. ఛానల్ అవ్వడానికి కావలసినటువంటిది ఏదైతే శక్తి మనలో ఉంటుందో దానిని చిక్లీతుడు అంటాడు. దాంతో నువ్వు మాట్లాడిన మాట, చూసినటువంటి చూపు, చేసినటువంటి పని ఆర్ద్రతతో చెంది ఉంటాయి కాబట్టి తెలిసి ఉంటాయి. మేష్ గారు ఏమంటున్నారో చూద్దాం. చిక్లీతుడు లక్ష్మీపుత్రులలో ఒకడు. కర్దముడు, చిక్లీతుడు, ఆనందుడు అను ముగ్గురు లక్ష్మీపుత్రుడు. సృష్టికి ప్రజాపతులుగా పనిచేయుదురు. క్లేదరమనగా తడుపుట. జలమునకు తడుపునట్టి శక్తినిచ్చు దేవతయే చిక్లీతుడు. తడి అనున్నది జీవమునకు చిహ్నము. దాని వలననే భూమి వర్షము తడియుట, సృష్టి విత్తనముల మొలకెత్తించుట జరుగుతున్నది. వర్షములు లేకుండా క్షామమునకు సూచం. చిక్లీతుడు ప్రజాపతి వర్షముచే భూమిని తడిపి పంట పండించు దేవత. పూర్వకాలమున ఇతడు రైతుల ఇష్టదేవములుగా ఆరాధింపబడుతున్నాడు. ఇతడు ప్రసన్నుడైనచో స్నిగ్ధములైన ఆపస్సులు ప్రసన్నములగును. అనగా మెరుపు కాంతులతో విద్యుత్ అను ప్రాణశక్తిని తమలో అంకుర శక్తిగా పీల్చుకుని భూగి దిగివచ్చు మేఘములు జలములు. కనుకనే సంపదలను ఇచ్చు లక్ష్మికి రూపములై ఉన్నవి. తల్లి గర్భములో జలముల కారణముగా పిండము జీవించును. కనుక మాతృ స్వరూపిణి అయిన జలములను చిక్లీతుడు సకాలములకు భూమికి కొనరావాలని ఇందరి ప్రార్థన. పిల్లలు పుట్టినటువంటి వారు ఈ శ్లోకం ఒకటి రోజుకి 100 సార్లు కానీ చదువుకుంటే ఒక 40 రోజులు దీక్ష కింద తీసుకుని ఏదైనా తడిపినది అమ్మవారికి నైవేద్యం పెడితే తెలపాలన్నమాట. అంటే వడపప్పు పెడతారు. చేస్తే 41 రోజు దీక్షగా వితిన్ 1 year పిల్లలు పడతారు. మంత్రంలో అంత శక్తి ఉందంటే ట్రై చేసి చూడాలి. ఎన్ని బిజినెస్లు పెట్టినా తన్నేస్తున్నారు. ఏం చేసినా కలిసి రావటం లేదు. పెడదాం అనుకుంటే సగం రోజు ఆరిపోతుంది. కొంచెం ఏదైనా కొంచెం హ్యాపీగా ఉందామంటే వాడు ఒప్పుకోవటం లేదు, బాస్ ఒప్పుకోవడం. వీడు హ్యాపీగా ఎందుకు ఉండాలి? మరీ హ్యాపీగా ఉంటే బాస్ వీడు చాలా బాగా హ్యాపీగా ఇంట్లో వాళ్ళ ఆవిడ ఒప్పుకోదు, వీడు ఎందుకు హ్యాపీగా ఉండాలి అని తినేస్తుండే బుర్ర అనమాట. చదవండి, శ్లోకం చదవండి, ఈ మంత్రం చదువుకోండి అన్నాడు. ఆపసృజంతు సిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజ దేవీం మాతరగం శ్రియం వాసయమే కులే.